హైదరాబాద్ సిటీకి గర్వకారణంగా నిలిచే ప్లేసెస్లో ఈ గోల్కొండ ఫోర్ట్ కూడా ఒకటి. మొదట కాకతీయ రాజులచే నిర్మించబడ్డ ఈ కోటను తర్వాత కుతుబ్ షాహీ రాజులు చాలా డెవలప్ చేశారు. 800 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కోటను ప్రతి సంవత్సరం దాదాపు 15 లక్షల మంది విజిట్ చేస్తారు. క్రింద చప్పట్లు కొడితే కొండపైకి వినిపించే విధంగా ఈ వరండాను నిర్మించారు. పెద్ద పెద్ద గోడలు, విశాలమైన రాజమహల్లు, అడ్వాన్స్ సెక్యూరిటీ డిజైన్స్, ఇలా చాలా ప్రత్యేకతలు ఈ కోటలో మనం చూడొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కోహినూర్ డైమండ్ కూడా ఇక్కడ నుండే వెలుగులోకి వచ్చింది. ఇంకా ఈ ఫోర్ట్ గురించి ఎన్నో విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ గోల్కొండ ఫోర్ట్ మెహదీపట్నం నుండి 6 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ప్రతి 15 మినిట్స్కి ఒక బస్సు ఉంటుంది. ఆర్టీసీ బస్సెస్తో పాటు ప్రైవేట్ బస్సెస్ కూడా ఉంటాయి. అలాగే ఆటో ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఈ ఫోర్ట్ టైమింగ్స్ వచ్చేసి 9 AM to 5:30 PM. నార్మల్గా అయితే ఈ ఫోర్ట్ 365 days ఓపెన్ ఉంటుంది. ఏవైనా కరోనా వైరస్ లాంటి సిచ్యువేషన్స్ వస్తే మాత్రమే క్లోజ్ చేస్తారు. ఈ గోల్కొండ ఎంట్రీ పక్కనే వెహికల్ పార్కింగ్ కూడా ఉంటుంది. మనం గేట్ దాటి లోపలికి రాగానే కనిపించే వ్యూ ఇది. ఈ ఏరియాలోనే రైట్ సైడ్లో టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నదే టికెట్ కౌంటర్. దీన్ని కొన్ని సంవత్సరాల క్రితమే కన్స్ట్రక్ట్ చేశారు. కోటకు మ్యాచ్ అయ్యేలా స్టోన్స్తో కన్స్ట్రక్ట్ చేశారు. ప్రజెంట్ ఈ ఫోర్ట్ని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా మెయింటైన్ చేస్తుంది. ఈ గోల్కొండ ఫోర్ట్కి ఎంట్రీ టికెట్ ప్రైస్ వచ్చేసి 25 రూపీస్. ఇక్కడ టికెట్ కౌంటర్తో పాటు క్లాక్ రూమ్స్ కూడా ఉంటాయి. టికెట్ కౌంటర్ పక్కనే ఫోర్ట్లోకి ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ ఏనుగులు లాంటి పెద్ద యానిమల్స్, అలాగే తలుపులు బద్దలు కొట్టడానికి యూజ్ చేసే పెద్ద పెద్ద మిషన్స్ లోపలికి రాకుండా ఇలా చిన్న మార్గాన్ని మాత్రమే ఉంచారు. ఇక్కడి వరకు మీరు టికెట్ లేకుండా వచ్చి ఫొటోస్ దిగొచ్చు. ఎంట్రీ గేట్ ఎదురుగా సైనికులు అటాక్ చేయడానికి చాలా స్ట్రాంగ్ ప్రొటెక్షన్ వాల్ని నిర్మించారు. ఇదే కోటలోకి ఎంట్రీ. దాదాపు 15 to 20 feet హైట్ ఉంటుంది. ఈ ప్లేస్లో కొన్ని మూవీస్ని కూడా షూట్ చేశారు. రీసెంట్గా PS2 మూవీలో కొన్ని సీన్స్ని ఇక్కడ షూట్ చేశారు. ఈ గోల్కొండ ఫోర్ట్ ఆర్కిటెక్చర్ హిందూ, ఇస్లామిక్ అలాగే పర్షియన్ స్టైల్స్లో ఉంటుంది. చూస్తున్నారు కదా, డోర్ అయితే ఎంత స్ట్రాంగ్ ఉందో. వుడెన్ డోర్కి ఐరన్ ప్లేట్స్తో కవర్ చేశారు. దీన్ని ఓపెన్ చేయాలన్నా క్లోజ్ చేయాలన్నా ఒక్కరి వల్ల అయితే కాదు. ఏనుగులు తలలతో గుద్దకుండా ఇలాంటి శూలాల లాంటివి ఏర్పాటు చేశారు. గేట్ దాటి లోపలికి రాగానే ఈ కోటలోని ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఒకటి ఉంటుంది. ఈ ప్లేస్ని క్లాపింగ్ పోర్టికో అంటారు. అంటే చప్పట్ల వరండా అని అర్థం వస్తుంది. ఈ వరండాని సౌండ్ వేవ్స్ని కంట్రోల్ చేసే విధంగా నిర్మించారు. ఇక్కడ సెంటర్లో నిల్చొని చప్పట్లు కొడితే 1 కిలోమీటర్ దూరంలో కొండపైన ఉన్న బాలాహిసర్ బిల్డింగ్ దగ్గరకు చాలా క్లియర్గా వినిపిస్తుంది. ఇది వరకు చాలా మంది గైడ్స్ ఇక్కడ ఉండి ఈ సౌండ్ని వినిపించేవారు. ప్రజెంట్ అయితే ఎందుకో ఎవరు లేరు. సైనికులు కమ్యూనికేట్ చేసుకోవటం కోసం ఈ సౌండ్ సిస్టమ్ ఉపయోగపడుతుంది. దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే మనం ఆ పాయింట్లో నిల్చోవాలి. ఇక్కడ నుండి ఎవరైనా చప్పట్లు కొడితే మనకు అక్కడికి క్లియర్గా వినిపిస్తుంది. ఎంట్రీ గేట్కి ఎదురుగానే ఒక ఫిరంగిని మనం చూడొచ్చు. చూస్తున్నారు కదా, చాలా స్ట్రాంగ్గా ఉంది. శత్రువులు ఎవరైనా డోర్ దాటి లోపలికి వస్తే ఈ ఫిరంగి గుండ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ ప్లేస్ నుండి మనము లెఫ్ట్ సైడ్ రూట్లో వెళ్ళి ఫోర్ట్ పైకి రీచ్ అవ్వచ్చు. రిటర్న్లో మరోవైపు నుండి కిందకు వస్తే మ్యాక్సిమం ప్లేసెస్ని మనం కవర్ చేయొచ్చు. ఈ గోల్కొండను మొదట్లో గొల్లకొండ అని పిలిచేవారంట. గొల్ల అంటే గొర్రెల కాపరి అని అర్థం వస్తుంది. గొల్లకొండ అంటే గొర్రెల కాపరి కొండ అని అర్థం వచ్చేదంట. తర్వాత గోల్కొండగా మారిపోయింది. ఈ గోల్కొండ హిల్ 400 అడుగులు ఎత్తు ఉంటుంది.
ఈ ఫోర్ట్ని ఫస్ట్లో 12th సెంచరీలో కాకతీయ రాజుల కాలంలో చిన్నగా నిర్మించారంట. తర్వాత బహ్మని రాజులు, అలాగే చివరిగా 16th ఇంకా 17th సెంచరీలో కుతుబ్ షాహీ రాజులు దీన్ని చాలా డెవలప్ చేశారు. ఆ టైంలో ఇదే కుతుబ్ షాహీ రాజుల రాజధాని. ఈ ప్లేస్ అంతా యుద్ధం టైంలో సైనికులు అటాక్ చేయడానికి కోసం ఏర్పాటు చేసింది. పక్కనే ఉన్న ఈ బిల్డింగ్ ని అస్లా ఖానా అంటారు. ఇది యుద్ధ సామాగ్రిని స్టోర్ చేసే ప్లేస్. వెపన్స్ స్టోరేజ్ తో పాటు అవసరమైన టైంలో ఇక్కడ నుండే అన్ని ప్లేసెస్ కి వెపన్స్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తారంట. మొత్తం 3 floors ఉంటుంది. ప్రజెంట్ అయితే ఇక్కడ ఎలాంటి వెపన్స్ లేవు. బిల్డింగ్ లోపలికి కూడా వెళ్లకుండా గ్రిల్స్ ని ఏర్పాటు చేశారు. అస్లా ఖానా నుండి కొంత ముందుకు వస్తే ఇక్కడ లైన్ గా తారామతి మాస్క్, నక్కర్ ఖానా, రంగీన్ మహల్ ఉంటాయి. ఈ ఫోర్ట్లో కనిపించే వాల్స్, బిల్డింగ్స్ అన్నింటినీ గ్రానైట్ స్టోన్స్ని యూజ్ చేసే కట్టారు. ఇక్కడ రైట్ సైడ్లో కొంచెం వింతగా ఒక ప్లేస్ కనిపించింది. చాలా తక్కువ హైట్తో ఈ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రతి కార్నర్లో స్టోన్స్తో చేయబడ్డ హుక్స్ లాంటివి ఉన్నాయి. మేబీ కాగడాలు ఉంచడానికి ఏర్పాటు చేశారు అనుకుంటున్నాను. వీటిని ఎందుకు ఏర్పాటు చేశారో మీకు ఏమన్నా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. ఇటు సైడ్ అయితే విజిటర్స్ ఎవరూ లేరు. ఈ రూమ్స్ అన్ని సైనికుల స్థావరాలు అని నేను అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ప్రతి కార్నర్లో ఇలాంటి హుక్స్ ఉన్నాయి. అటు సైడ్ పైన కూడా ఫ్లోర్స్ ఉన్నాయి. ఇక్కడ ఎదురుగా ఉన్నది రంగీన్ మహల్. దీని పక్కనే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని ఉంచే ప్లేస్ ఉంటుంది. దాన్ని నక్కర్ ఖానా అంటారు. రంగీన్ మహల్ అంటే కలర్ఫుల్ ప్యాలెస్ అని అర్థం వస్తుంది. అప్పట్లో ఈ ఫోర్ట్లో ఇదే చాలా అద్భుతంగా డెకరేట్ చేయబడ్డ బిల్డింగ్ అంట. ఎవరైనా రాయల్ గెస్ట్స్ వస్తే వారికి ఇక్కడ అకామిడేషన్ ప్రొవైడ్ చేసేవారంట. ఈ ప్లేస్లోని కొన్ని స్ట్రక్చర్స్ని ప్రజెంట్ కూడా మనం చూడొచ్చు. నక్కర్ ఖానా పక్కనే తారామతి మాస్క్ ఉంటుంది. మీకు అక్కడ దూరంగా కనిపిస్తున్నదే తారామతి మాస్క్. ఓల్డ్ కన్స్ట్రక్షన్ని రెన్యువేట్ చేసినట్లున్నారు. ఈ ఫోర్ట్లో రాయల్ ప్యాలెసెస్తో పాటు ఆడియన్స్ హాల్స్, మాస్క్స్, మిలిటరీ క్వార్టర్స్, అలాగే యుద్ధానికి సహాయపడే ఏనుగులు, గుర్రాలు కూడా ప్లేసెస్ ఉండేవి. తారామతి మాస్క్ నుండి స్ట్రైట్గా ఈ గుహల్లాంటి స్ట్రక్చర్స్ నుండి వెళ్తే రాజులు అలాగే రాణులు ఉండే మహల్స్ ఉంటాయి. కొంతమంది వీటిని చూడకుండా డైరెక్ట్గా కొండపైకి వెళ్తుంటారు. కొన్ని సంవత్సరాల క్రితం ఈ ప్లేస్ అంతా చాలా చీకటిగా గబ్బిలాలతో దారుణంగా ఉండేది. ప్రజెంట్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఈవినింగ్ టైంలో సౌండ్ అండ్ లైట్ షో కూడా ఉంటుంది. ఆ షోకి ఇటు నుండే వెళ్ళాలి. అందుకే ఇక్కడ చాలా లైట్స్ని అరేంజ్ చేశారు. ఎదురుగా కనిపిస్తున్న ప్లేస్ని రాణి మహల్ అంటారు. ఇది ఇక్కడ రాణుల రెసిడెన్స్ ఏరియా. చాలా విశాలంగా ఉంటుంది. మధ్యలో ఫౌంటైన్ కూడా ఉంది. ఈ ఫౌంటైన్ని అప్పట్లో ఇక్కడ ఇన్స్టాల్ చేశారు. ఈ ఫౌంటైన్ని ఐరన్తో చాలా స్ట్రాంగ్గా తయారు చేశారు. ఈ ప్లేస్ చుట్టూ రాణులు రెస్ట్ తీసుకోవడానికి రూమ్స్, ప్రార్థనలు చేసుకోవడానికి స్పెషల్ మాస్క్స్, అలాగే రాణుల స్టాఫ్కి కూడా ఇక్కడ రూమ్స్ ఉండేవంట. ఇది వరకు ఇక్కడ నుండే సౌండ్ అండ్ లైట్ షోని చూసేవాళ్ళము. ప్రజెంట్ ఈ షో నడుస్తుందో లేదో తెలీదు. ఇక్కడ చైర్స్ అయితే కనిపించడం లేదు. మేబీ ఏదైనా రెన్యువేషన్ వర్క్ నడుస్తున్నట్లుంది. ఈ రాణి మహల్ వెనకాల ఉన్న ఏరియాని కిలావత్ అంటారు. ఇది రాజుల రెసిడెన్స్ ఏరియా. చాలా హై సెక్యూరిటీ మధ్యలో ఉంటుంది. నమ్మకస్తులైన వ్యక్తులకు మాత్రమే ఇక్కడికి అలో ఉంటుంది. ఈ గోల్కొండ ఫోర్ట్లో కొన్ని వందల మూవీ షూటింగ్స్ జరిగాయి. పోకిరి, నేనింతే, మగధీర ఇలా చాలా మూవీ షూటింగ్స్ ఈ ఫోర్ట్లో జరిగాయి. ఈ మహల్ పక్కనే చాలా ఎత్తైన వాల్ ఉంది. 40 feet పైనే ఉంటుంది. ఈ ప్లేస్ తర్వాత కూడా కొన్ని చిన్న చిన్న స్ట్రక్చర్స్ ఉన్నాయి.
ఇప్పటి వరకు మనము గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కొన్ని ప్లేసెస్ని మాత్రమే కవర్ చేసాము. తర్వాత మనము కొండపైకి వెళ్ళాల్సి ఉంటుంది. సమ్మర్ టైంలో అయితే పైకి వెళ్ళటం చాలా కష్టంగా ఉంటుంది. పెద్దవారు ఎవరైనా ఉంటే పైకి వెళ్ళటం స్కిప్ చేయండి. మనం పైకి వెళ్ళే దారిలో ఎలాంటి రూఫ్స్ ఉండవు. ఆఫ్టర్నూన్ టైంలో అయితే చాలామంది పెద్దవాళ్ళు మధ్యలోనే ఆగిపోయారు. అందుకే నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. వింటర్లో అయితే కొంచెం స్లోగా అయినా ఎక్కొచ్చు. మనం వెళ్తున్న ఈ రూట్లో 365 స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ ఎక్కువగా లేకపోయినా ఎండ్ ఎఫెక్ట్ మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. ఈ గోల్కొండ ఫోర్ట్ వాల్ దాదాపు 11 కిలోమీటర్స్ పొడవు ఉంటుంది. మొత్తం 5 కిలోమీటర్స్ ఏరియాని కవర్ చేస్తుంది. ఈ ఫోర్ట్ని అద్భుతమైన డిఫెన్స్ సిస్టమ్స్తో కన్స్ట్రక్ట్ చేశారు. మల్టిపుల్ లేయర్స్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది. శత్రువులు ఒక వాళ్ళని దాటినా కూడా మరో వాళ్ళని దాటడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. అలాగే ఈ ఫోర్ట్లో సెక్యూరిటీ సిస్టమ్తో పాటు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, డ్రైనేజ్ సిస్టమ్ లాంటివి కూడా చాలా అడ్వాన్స్డ్గా యూజ్ చేశారంట. 1687లో ఔరంగజేబ్ ఈ ఫోర్ట్ని ముట్టడించిన టైంలో చాలా వరకు కన్స్ట్రక్షన్స్ డ్యామేజ్ అయిపోయాయి. ఈ ఫోర్ట్ని ఆక్రమించడానికి అప్పట్లో ఔరంగజేబ్ దాదాపు 8 నెలల పాటు యుద్ధం చేశారంట. స్టెప్స్ అన్ని కంప్లీట్ అయ్యాక మనకు ఫస్ట్ జగదాంబ ఆలయం కనిపిస్తుంది. ఈ ఫోర్ట్లో పనిచేసే హిందువుల కోసం ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ జగదాంబ ఆలయం వెనకాల మహంకాళి ఆలయం కూడా ఉంటుంది. ఫైనల్గా మనము ఈ గోల్కొండ ఫోర్ట్లోని ఎత్తైన ప్లేస్లో ఉన్నాము. ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ని దర్బార్ హాల్ అంటారు. ఈ ప్లేస్ని ముఖ్యమైన మీటింగ్స్కి యూజ్ చేసేవారు. రాజులు, మంత్రులు, మిలిటరీ కమాండర్స్, అలాగే విదేశాల నుండి వచ్చిన విజిటర్స్ ఇక్కడే కలిసేవారంట. వీళ్ళ రాజ్యానికి సంబంధించిన అన్ని నిర్ణయాలను ఇక్కడే తీసుకునేవారంట. అప్పట్లో రాజులు ఇక్కడి నుండే ఎక్కువగా డైమండ్స్ని ట్రేడ్ చేసేవారంట. అందుకే ప్రపంచంలోని చాలా దేశాల వారు ఈ గోల్కొండని విజిట్ చేసేవారంట. ఈ కొండపైన ఇక్కడ మాత్రమే కొన్ని చెట్లు ఉన్నాయి. కొంత టైం ఈ చెట్ల నీడలో కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు. ఇందాక నేను చెప్పిన క్యాంటీన్ ఇదే దర్బార్ హాల్. ఈ హాల్లో ఒక్కొక్క పిల్లర్ చూడడానికి ఒక చిన్న రూమ్ సైజులో ఉన్నాయి. ఈ హాల్ రూఫ్ కూడా చాలా ఎత్తుగా ఉంటుంది. ఈ దర్బార్ హాల్లో లోపల వైపు 2 ఫ్లోర్స్ లాగా కన్స్ట్రక్ట్ చేశారు. పైన రాణులు కూర్చుంటారనుకుంటా. ఆగ్రా ఫోర్ట్లో కూడా ఇలా రాణుల కోసం ఫస్ట్ ఫ్లోర్లో రూమ్స్ ఉంటాయి. వాటికి పరదాలు కడితే లోపల ఉన్నవారు బయటకు కనిపించరు. రాజ్యానికి సంబంధించిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ వారు కూర్చొని వినేవారని చెప్తారు. ఇక్కడ నుండి పై ఫ్లోర్కి స్టెప్స్ ఉన్నాయి. ఈ స్టెప్స్ ఉన్న వే అయితే చాలా చిన్నగా ఉంటుంది. ఇదే ఈ ఫోర్ట్లోని టాప్ విజిటింగ్ పాయింట్. ఫ్రంట్ సైడ్ మొత్తం చాలా ఓపెన్ ఏరియా ఉంది. బ్యాక్ సైడ్ మాత్రమే బిల్డింగ్ని కట్టారు. ఈ బిల్డింగ్లో 2 వైపులా 2 రూమ్స్ ఉన్నాయి. మధ్యలో ఓపెన్ హాల్ లాగా ఉంటుంది. ఇక్కడైతే గాలి బాగా వస్తుంది. విజిటర్స్ అందరూ ఇక్కడ దాకా రీచ్ అయ్యేసరికి అలసిపోయి ఉంటారు. అందుకే చాలామంది 10 to 15 మినిట్స్ ఇక్కడ టైం స్పెండ్ చేసి రిటర్న్ వెళ్తుంటారు. ఈ గోల్కొండ ఫోర్ట్లోని హైయెస్ట్ పాయింట్ నుండి సిటీ వ్యూని ఒకసారి చూడండి. ఇక్కడ 3 సైడ్స్ నుండి మనం సిటీ వ్యూస్ని చూడొచ్చు. ఈ ఫోర్ట్ చుట్టూ చాలా వరకు మిలిటరీ ట్రైనింగ్ ఏరియా ఉంటుంది. అందుకే మొత్తం ఫారెస్ట్ లాగా కనిపిస్తుంది. ఈ ఫోర్ట్ నుండి చార్మినార్ ఏరియా వరకు స్వరంగ మార్గం ఉంటుందని చెప్తారు. అది ఎంతవరకు నిజమో తెలీదు. ఫోర్ట్ చుట్టూ కూడా చాలా వాల్స్ ఉంటాయి. మల్టిపుల్ ప్రొటెక్షన్ అన్నమాట. ఈ ఫోర్ట్ వాళ్ళు ఎన్నిసార్లు పెయింటింగ్స్ వేసినా విజిటర్స్ మాత్రం వాటిపైన నేమ్స్ రాస్తూనే ఉంటారు. చూస్తున్నారు కదా, గోడలపైన అందినంత వరకు నేమ్స్ రాశారు. నేను కూడా 15 మినిట్స్ టైం స్పెండ్ చేసి అన్ని వైపుల నుండి విజువల్స్ కవర్ చేస్తున్నాను. ఇది ఒక సైడ్ ఉన్న రూమ్. ఫుల్ లైటింగ్తో పాటు వెంటిలేషన్ కూడా ఉంటుంది. ఇటు సైడ్ నుండి ఫోర్ట్ వ్యూ కనిపిస్తుంది. అక్కడ కనిపిస్తున్నదే ఎంట్రీ పాయింట్. అక్కడ చప్పట్లు కొడితే ఇక్కడి వరకు వినిపిస్తుంది. ఈ హైయెస్ట్ పాయింట్లో అయితే చూడవలసినవి ఈ ప్లేసెస్ మాత్రమే.
ఇటు సైడ్ ఉన్న స్టెప్స్ నుండే మనం పైకి వచ్చాము. దీని పక్కనే మరో వే ఉంది. ఈ వే కూడా చాలా చిన్నగా ఉంది. 2.5 feet విడ్త్ మాత్రమే ఉంటుంది. లావుగా ఉన్న వాళ్ళు ఇద్దరు ఎదురెదురు అయితే కొంచెం కష్టమే. ఈ రూట్లో మనం డైరెక్ట్గా దర్బార్ మహల్లోకి ఎంటర్ అవుతాము. ఇందాక మనం ఇటు సైడ్ నుండే పైకి వెళ్ళాము. ఆ చెట్టు వెనకాలే దర్బార్ హాల్ ఉంది. అలాగే మనము ఇటు సైడ్ నుండే పైకి వచ్చాము. ఇప్పుడు ఈ రూట్లో కిందకి వెళ్దాం. ఆ రూట్లో టోటల్గా 280 స్టెప్స్ ఉంటాయి. ఇలా కిందకి వెళ్ళే రూట్లో కూడా మనం చూడవలసిన ప్లేసెస్ కొన్ని ఉంటాయి. ఈ రూట్లో కూడా ఒక మాస్క్ ఉంటుంది. ఇది ఇక్కడ నివసించే ప్రజలకు అలాగే సైన్యం కోసం ఏర్పాటు చేసింది. ఈ మాస్క్ కింద అంబర్ ఖానా ఉంటుంది. ఆ రూమ్లో ఫుడ్ని స్టోర్ చేసేవారంట. రైట్ సైడ్లో ఉన్నదే అంబర్ ఖానా. అక్కడ కనిపిస్తున్న బిల్డింగే రామ్దాస్ ప్రిజన్. ఈ ఫోర్ట్లో చాలా బిల్డింగ్స్ కూలిపోయినా కూడా ఈ బిల్డింగ్కి మాత్రం ఏం కాలేదు. మొదట్లో ఈ పెద్ద రూమ్ని స్టోరేజ్ కోసం కట్టారంట. తర్వాత దీన్ని జైల్ లాగా యూజ్ చేశారు. ఇదే భక్త రామదాస్ని బందీగా ఉంచిన జైల్. రామదాస్ మూవీలో మనం ఆయన స్టోరీని డీటెయిల్గా చూసాము. భద్రాచలంలో రాముని గుడి నిర్మించడానికి గవర్నమెంట్ ఫండ్స్ని యూజ్ చేసినందుకు తనను అరెస్ట్ చేసి ఇక్కడ ఉంచారు. ఇక్కడ గోడ పైన ఉన్న శిల్పాలను రామదాసే మలిచినట్లుగా చెప్తారు. రామదాస్ మూవీలో మనం చూసుంటాము, పైనున్న హోల్స్ నుండే రామదాస్కి ఫుడ్ సప్లై చేసేవారు. ఈ ఫోర్ట్లో చాలా వరకు ఇలాంటి పెద్ద పెద్ద స్టోన్స్ సపోర్ట్తోనే వాల్స్ కట్టారు. కొంతమంది ఫోర్ట్ పైకి 2 రూట్స్ ఉన్నాయని తెలియక ఈ రూట్లోనే పైకి వచ్చి మళ్ళీ కిందకి వెళ్తుంటారు. ఇది వాటర్ స్టోరేజ్కి యూజ్ చేసే మెట్ల బావి. ఇలాంటి పెద్ద పెద్ద బావులు ఈ ఫోర్ట్లో డిఫరెంట్ ప్లేసెస్లో మొత్తం 5 ఉన్నాయంట. అలాగే మరికొన్ని చిన్న చిన్న వాటర్ స్టోరేజ్ పాయింట్స్ కూడా ఉంటాయి. ఫైనల్గా స్టెప్స్ అన్నీ దిగేసి కిందకు వచ్చాము. మనం లెఫ్ట్ సైడ్ నుండి పైకి వెళ్ళి ఇలా రైట్ సైడ్ నుండి కిందకు వచ్చాము. నేను సమ్మర్లో ఇక్కడికి రావటం వల్ల ఇక్కడ ఉన్న గడ్డి మొత్తం డ్రై అయిపోయింది. వర్షాకాలం అయితే ఈ ఏరియా మొత్తం గ్రీన్గా మారిపోతుంది. ఈ పార్క్లా కనిపిస్తున్న ప్లేస్ని నగీనా బాగ్ అంటారు. ఇక్కడ రాజులు అలాగే వారి ఫ్యామిలీ మెంబర్స్ ప్రశాంతంగా టైం స్పెండ్ చేసే విధంగా అందమైన గార్డెన్ అలాగే ఫౌంటైన్స్ ఉండేవంట. ఈ కొండపైన వాల్స్ని చూస్తున్నారు కదా ఎంత హైట్ ఉన్నాయో. ఇక చివరిగా ఇక్కడ పొడవుగా కనిపిస్తున్న ప్లేస్ అక్కన్న మదన్న ఆఫీసెస్. ఇక్కడ సుల్తాన్ అబుల్ హసన్ తానాషా పాలనలో ఆయన మినిస్టర్స్ అయిన అక్కన్న మదన్నలు ఇక్కడ ఆఫీస్ని మెయింటైన్ చేసేవారంట. ఈ అక్కన్న మదన్నలు ఇద్దరు బ్రదర్స్. వీళ్ళు గవర్నమెంట్కి సంబంధించిన చాలా రకాల డిపార్ట్మెంట్స్ని చూసుకునేవారు. ఈ లొకేషన్ టనల్ లాగా చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొన్ని మంచి మంచి ఫొటోస్ తీసుకోవచ్చు. రూఫ్ని కూడా స్టోన్స్తోనే కట్టారు. దీన్ని కన్స్ట్రక్ట్ చేసి చాలా సంవత్సరాలైనా కూడా మ్యాక్సిమం ప్లేస్ అలాగే ఉంది. 2 sides ఇలా టనల్ లాంటి రూమ్స్ ఉంటాయి. నేను ఈ గోల్కొండ ఫోర్ట్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ చెప్పడంతో పాటు మ్యాక్సిమం విజువల్స్ని చూపించాను. వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ పొడవైన బిల్డింగ్స్ మధ్యలో నుండి మనం బయటకు వస్తే స్టార్టింగ్ పాయింట్కి వస్తాము. ఇక్కడితో ఈ గోల్కొండ ఫోర్ట్ ట్రిప్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.